బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియన్స్కు మరో బిగ్ షాక్ ఇచ్చాడు ట్రంప్. అమెరికా గ్రీన్ కార్డు రూల్స్లో భారీ మార్పులకు పాల్పడ్డాడు. ఇకపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు అప్లై చేసుకోవడం కుదరదంటున్నాడు. టెంపరీ వీసాలపై ఉన్నవారు గ్రీన్ కార్డు కోసం సొంత దేశాలకు వెళ్లాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. అవును, హోమ్లాండ్ సెక్యూరిటీ చేత ఈ ఆర్డర్స్ని జారీ చేయించాడు. లక్షలాది మంది ఇండియన్స్ మీద ప్రభావం చూపించబోతోంది ఇప్పుడు ఈ పాలసీ. అవును, లక్షలాది మంది భారతీయుల మీద ప్రభావం చూపించబోతోంది అమెరికా కొత్త గ్రీన్ కార్డ్ పాలసీ. వీసా లూప్ హోల్స్కు అడ్డుకట్ట వేసేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చామంటోంది USCIS. ప్రస్తుతం యుఎస్లో గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్టులో ఉన్న ఇమిగ్రెంట్ సంఖ్య దాదాపుగా 12 లక్షలు. ఇందులో 70 నుంచి 80% మంది భారతీయులే. H1B వీసాలపై ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలకు H4 వీసా హోల్డర్స్పై కొత్త పాలసీ ప్రభావాన్ని చూపించబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా కలలు కంటున్న భారతీయ IT నిపుణులకి ఇది కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అమెరికాలో ఉన్న మిగతా దేశాల వలసదారుల కంటే, అంటే మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళ కంటే భారతీయుల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే అత్యధికంగా మన వాళ్ళు అక్కడ ఉంటున్నారు. అత్యధికంగా నష్టపోయేది మన వాళ్ళే, ఇబ్బంది పడేది భారతీయులు. ఎందుకంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా వెయిటింగ్ లిస్టులో ఉన్న 12 లక్షల మందిలో దాదాపు 80% మంది భారతీయులే. అంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఏంటది? కొత్త రూల్ ప్రకారం వీరంతగా తమ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చివరి దశకు రాగానే, అంటే లాస్ట్ స్టేజ్కు చేరుకోగానే అమెరికా వదిలి భారత్కు వచ్చేయాలి. అంటే ఆయా దేశాల ప్రజలు ఆయా దేశాలకు వెళ్ళిపోవాలి. ఎప్పుడు? కొత్త రూల్ ప్రకారం వీరంతా తమ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లాస్ట్ స్టేజ్కి రాగానే వీళ్ళంతా ఇండియాకు వచ్చేయాల్సి ఉంటుంది. అంటే భారతీయులు అయితే భారతీయులు భారత్కు వచ్చేయాలి, విదేశాల వాళ్ళైతే ఆయా దేశాలకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దీనివల్ల భారతీయులకు ఎదురయ్యే ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. దట్టు ఫస్ట్ వాళ్ళ జాబ్స్ ప్రమాదంలో పడతాయి, ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. ఎందుకంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కోసం అమెరికా వదిలి ఇండియాకు వస్తే ఇక్కడ నుంచి అమెరికా కంపెనీలకు వర్క్ చేయడం సాధ్యమవుతుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కంపెనీలు ఉద్యోగాల్లో ఉంచుతాయా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనే భయం ఇప్పుడు IT నిపుణుల్లో స్టార్ట్ అయింది. దాంతోపాటు కొన్ని దశాబ్దాలుగా, కొన్నేళ్లుగా అక్కడే ఉన్నారు, కొన్నేళ్లుగా దశాబ్దాలుగా అమెరికాలో ఉంటూ అక్కడ ఇల్లు కొనుక్కొని పిల్లలను అక్కడ స్కూల్లో చదివిస్తున్న భారతీయ కుటుంబాల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరం. ఇది ఏం చేయాలో పాలుపోవటం లేదు వాళ్ళకి. అండ్ గ్రీన్ కార్డు కోసం భార్య పిల్లలను తీసుకుని ఇండియాకి రావాలా, లేకపోతే ఉద్యోగాన్ని వదులుకోవాలా అనే సందిగ్ధంలో పడ్డారు ప్రస్తుతం భారతీయులు. అండ్ అంతేకాదు, ఇప్పుడు భారతీయ విద్యార్థుల ఫ్యూచర్ ఏంటి? ఎందుకంటే అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత H1B వీసా ద్వారా అక్కడే సెటిల్ అవ్వాలని చెప్పి చాలామంది, లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఈ ఒక్క డెసిషన్తో పూర్తిగా ప్రమాదంలో పడినట్టు అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఏమైనా ఫ్రీగా వెళతారా? పాపం డబ్బులు కట్టుకొని కొన్ని లక్షలు కాదు కొన్ని కోట్లు అక్కడ వెచ్చించి చదువుతూ ఉంటారు. ఎందుకని అక్కడికి వెళ్ళిపోతే లైఫ్ సెటిల్, అక్కడి నుంచి డబ్బులు పంపిద్దాం మన వాళ్ళకి, ఆ రెమిటెన్స్ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మన GDPకి కూడా కాస్త హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది అనుకోండి, అక్కడ డాలర్స్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రెమిటెన్స్ ఉంటుంది కదా, సో అది కాస్త మనకి హెల్ప్ అవుతుంది అనేది. సో అక్కడితో వదిలేయకుండా అమెరికాలో ఉంటూ అక్కడే ఉద్యోగాలు చేసుకొని, అక్కడే బాగుపడి, అక్కడే పెళ్లి చేసుకొని పిల్లలు కూడా అక్కడే, ఫ్యామిలీ అంతా అక్కడే సెటిల్డ్. కానీ గ్రీన్ కార్డ్ కోసం చూస్తూ ఆఖరి స్టేజ్లో ఉన్నప్పుడు భారత్కు వచ్చేసే సందర్భంలో వాడు ఉద్యోగంలో ఉంచుతాడో ఉంచడో తెలీదు. అక్కడ ఆఫీసెస్ పైపెచ్చు ఇప్పుడు ఫ్యామిలీని వదిలేసి వచ్చేయాల్సిన పరిస్థితి. అండ్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో వాడు జాబ్లో ఉంచుతాడో ఉంచడో తెలియదు, కుటుంబానికి దూరంగా ఉండాలి. అండ్ ఏదైనా కన్ఫర్మేషన్ వస్తుందా అంటే డౌట్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిపోతాయి. ఇక్కడే కదా చాలామంది డౌట్ వస్తుంది, ఎందుకు ట్రంప్ అమెరికా విడిచిపెట్టి ఆయా దేశాలకు వెళ్ళిపోయి అక్కడే ఉండి ఈ ప్రాసెస్ అయిన తర్వాత రమ్మంటున్నాడు అనే డౌట్ వస్తుంది. కరెక్ట్గా ఆలోచించండి, ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. అక్కడ ఉన్నప్పుడు వలసదారులు ఎవరైనా ఉంటే వాళ్ళని వెనక్కి పంపించడం కష్టం. కాబట్టి ముందే ఏం చేస్తున్నాడు, ఈ వీసా పేరు చెప్పి ముందు పంపించేస్తాడు. ఏదో లూప్ హోల్ పెట్టి, లేదు మీకు ఇంకా వీసా రెన్యువల్ లేదు అని ఏదో చెప్తాడు. ఇంకా ఈ గ్యాప్లో ఏమవుతుంది,
కొంత టైం పీరియడ్ ఉంటుంది కదా, ఆ కొంత టైం పీరియడ్ని అక్కడ వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. ఎవడు జాబ్ ఇస్తున్నాడు, ఎవడు నెలల తరబడి ఇంటి దగ్గర ఉండిపోతాడంటే వాళ్ళకి కుదరదు కదా. సో అక్కడ వాటిని ఆ వేకెన్సీస్ని ఫిల్ ఏం చేస్తాడు, ఈ గ్యాప్లో ఇంకొక ఆర్డర్ ఏదో పాస్ చేసేస్తాడు. ఏమని, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే, కేవలం అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అక్కడేదో కండిషన్ తెచ్చుకున్నాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇటు దీనికి చెందక అటు దానికి చెందక, అంటే ఇటు ఉద్యోగం విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, కనీసం అడుగు పెట్టలేని సిచ్యువేషన్, అంటే తిరిగి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ అమెరికాకు వెళ్ళాలి అనుకున్నా ఎలా వెళ్ళాలి, ఏదో విజిటర్ వీసా మీద వెళ్ళాలి, అంతే కదా. విజిటర్ వీసా మీద వెళ్ళి మాత్రమే అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప ఏదో ఉద్యోగానికి కోసం వెళ్ళిపోయి ఉద్యోగం చేసేంత పరిస్థితి ఉండదు మళ్ళీని. కాబట్టి అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని, లేకపోతే కుటుంబం అక్కడ మొత్తం సెటిల్ అయిపోయి మొత్తం అంతా ఏం చెప్తామని, ఏం చేద్దామని ఒక పోల్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక పోల్ మీ ముందు ఉంచింది ఆర్టీవీ, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. ట్రంప్ క్రమంగా అమెరికాలోకి విదేశీయులు రాకుండా బ్యాన్ చేయబోతూ ఉన్నాడా, మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చాలామంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. బట్ మెజారిటీ కాదు, బంపర్ మెజారిటీ, అరౌండ్ 90% అబోవ్ ట్రంప్ విదేశీయులు రాకుండా చేద్దాం అనుకుంటూ ఉన్నాడు. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్, అమెరికాకు సాధ్యమేనా? ఎందుకంటే స్టెమ్ గురించి మాట్లాడుకుంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, ఈ స్టెమ్ కోర్సెస్ కింద మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అండ్ ఈ స్టెమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీని మీద ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారు కదా. ఎందుకు భారతీయులను ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్తూ ఉంది అమెరికా కావచ్చు, అమెరికా దిగ్గజ కంపెనీలు ఇవన్నీ ఇక్కడ భారతీయులను ఎందుకు తీసుకువెళ్తూ ఉన్నాయి? ఎందుకంటే కష్టపడే తత్వం భారతీయులకు ఉంటుంది, ఆలోచించే తత్వం భారతీయులకు ఉంటుంది. నువ్వు 8 గంటలు పనిచేయమంటే 8 గంటలు కాదు 10 గంటలైనా పని చేసేస్తావు అంటారు మన వాళ్ళు. పని మీద మనకున్న ఆప్యాయత, డెడికేషన్ వాళ్ళకి లేదా? వాళ్ళకి ఎంత ఉందో ఇక్కడి నుంచి మన వాళ్ళని తీసుకెళ్తున్నా లెక్కబట్టే అర్థమైపోతుంది కదా. ఎందుకంటే విదేశాల నుంచి ఒక 12 లక్షలు అనుకుంటే దాంట్లో 80% భారతీయులే. దట్ షోస్ ఇండియా డెడికేషన్ ఏంటి, ఇండియా పరిస్థితి ఏంటి, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇండియన్స్లో ఆ కెపాసిటీ ఎంత ఉంటుంది, వాళ్ళ డెడికేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ బహుశా ఇప్పుడు అడ్డుకట్ట వేద్దామని అనుకుంటున్నాడు. బట్ ఇది నిజంగా సాధ్యమైన ట్రంప్కి సాధ్యం అంటే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో సాధ్యమవుతుంది. అండ్ ఆ తర్వాత ఎలా కొలాప్స్ అవ్వచ్చు అనేది ఒకసారి మాట్లాడదాం. ఇక్కడి నుంచి మన ఐటీ దిగ్గజాలుగా మాట్లాడుకునే కంపెనీలు అక్కడికి వెళ్తూ ఉన్నాయి కదా, అంటే ఈ ఐటీ ఎక్స్పర్ట్స్ అందరూ అటు వెళ్తున్నారు కదా. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, వచ్చేమన్నాడు అనుకుందాం, వీళ్ళు రిటర్న్ వచ్చేస్తారు, భారత్కు వచ్చేస్తారు, లేకపోతే అక్కడ ఆల్టర్నేటివ్స్ ఉంటే వేరే దేశాలకు వెళ్ళిపోతారు. వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఆ ఎక్వైరింగ్, ఆ నాలెడ్జ్ ఎక్వైర్ అంటారు కదా, అక్కడ సంపాదించుకున్న నాలెడ్జ్ కదా, నష్టమో కష్టమో సొంత దేశానికి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు మళ్ళీ. సో దట్ ఏమవుతుంది, ఇక్కడ మన జీడిపి లేకపోతే మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మన అమెరికా పరిస్థితి ఏమవుతుంది, ఇక్కడ కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంది మనం గట్టిగా ఆలోచిస్తే. థర్డ్ పార్టీగా ఎన్ని కంపెనీలు పనిచేయించుకోవట్లేదు. సో ఏం చేస్తారు వీళ్ళు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసుకొని ఏ కంపెనీలైతే అక్కడ ఉన్నాయో ఆ కంపెనీలకి ఇక్కడి నుంచి పనిచేస్తారు, లేకపోతే అక్కడున్న కంపెనీలే ఇక్కడి నుంచి రిమోట్తో పనిచేయించుకోవాలి, లేకపోతే థర్డ్ పార్టీగా పనిచేయించుకోవాలి. బహుశా నాకంత ఐటీ మీద అంత అవగాహన లేదు, బట్ ఉన్న చిట్టుపొట్టి అవగాహనతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఉన్న ఈ చిట్టుపొట్టి అవగాహనతో నేను ఎంత మాట్లాడుతూ ఉంటే పూర్తిగా అవగాహన ఉన్న పరిస్థితి ఏంటి? అఫ్కోర్స్ ఇది దెబ్బే, ఇది నిర్మోహమాటంగా దెబ్బే, కొట్టలేని దెబ్బ, కానీ గట్టిగా తగులుతుంది. బట్ తగిలిన తర్వాత ఈ దెబ్బ మనకు తగులుతుందా లేకపోతే అమెరికాకు గట్టిగా తగులుతుందా? నిర్మోహమాటంగా అమెరికాకు ఇంకాస్త గట్టిగా తగులుతుంది. ఎందుకు అని, ఇక్కడి నుంచి మనల్ని తీసుకెళ్ళిపోవట్లేదు కదా మళ్ళీని. సో ఇక్కడి నుంచి మనల్ని తీసుకువెళ్ళే సిచ్యువేషన్స్ ఏమవుతాయి అప్పుడు? ఇప్పటికే అమెరికాకు వెళ్ళాలి అనే ఆలోచన దాదాపుగా ఉపసంహరించుకొని ట్రంప్ వచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్స్ కాస్త మీరు గూగుల్ చేయండి.
అమెరికా మినహా ఇటు కెనడానో లేకపోతే లండనో మిగిలిన దేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రత్యామ్నాయాల వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఐటీ రంగం కూడా అక్కడి నుంచి మెల్లిగా నిష్క్రమించింది. భారతీయులు నిష్క్రమించాలనుకుందాం. ఏం చేస్తారు? కష్టమో నష్టమో మన దేశం వెళ్ళిపోదాం, అక్కడే ఇక్కడ 10 రూపాయలు సంపాదించుకునే చోట అక్కడ ఒక 4 రూపాయలు సంపాదించుకుందాం అని అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ చేయాలి కదా. సో దిస్ ఈజ్ ద హై టైం ఫర్ ద గవర్నమెంట్స్. ఇక్కడున్న ప్రభుత్వాలకి ఇది హై టైం. బహుశా నా మాట కాస్త తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. ఒకవేళ నా మాటలు ఏమైనా తప్పు ఉంటే కనుక కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా తిరిగి వచ్చిన వాళ్ళకి వెంటనే అమెరికా తన్ని తనవేసిందని చెప్పి కాకుండా అమెరికా నుంచి మన వాళ్ళు తిరిగి వచ్చారు సగర్వంగా అని చెప్పుకొని వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ లేకపోతే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి కోర్స్ ఇప్పటికే మనం ఏమంటారు వ్యాపార సామ్రాజ్యాలకు లేకపోతే వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి వ్యాపారాన్ని అక్కడ స్థాపించుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దాన్ని కొంచెం సీరియస్గా ఇంకా స్ట్రిక్ట్గా పాపం వాళ్ళని మొత్తం పీక పట్టి పిండేయకుండా కొంచెం ఆలోచించి ఆచితూచి వాళ్ళకి కొంచెం కనుక మనం సపోర్ట్ ఇవ్వగలిగితే ఇక్కడే ఎస్టాబ్లిష్మెంట్స్ అవ్వచ్చు, ఇక్కడే ఎస్టాబ్లిష్మెంట్స్ జరగచ్చు, ఇన్నోవేషన్కి ఛాన్స్ ఉంటుంది. ఒక హైదరాబాద్ మాత్రమే కాకుండా బెంగళూరు కావచ్చు, పుణే కావచ్చు, రేపు మన ఆంధ్రప్రదేశ్ అమరావతి కావచ్చు, లేకపోతే వైజాగ్ కావచ్చు, ప్రాంతాలు ఏవైనా కూడా అమెరికా నేనెందుకు ఈయన పంపించేసుకున్నాను రా బాబో అని చెప్పి తల బాదుకునేటట్టు బాగుపడాలి. సో ఆ సిచ్యువేషన్ మనం కల్పించగలగాలి. అది మొత్తంగా మాట్లాడుకుంటే కనుక సో ఉద్యోగాలకు ముప్పు అయితే మాత్రం కొంచెం ఉన్న సందర్భం. బట్ ఆలోచించి ఆచితూచి అడుగులేయాల్సిన క్రమం కూడా. మీరేమనుకుంటారు? కామెంట్ చేయండి.